హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? వాంబై కాలనీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని మనం ఈరోజు అయితే చూద్దామండి. ఇది నాకు ఒక ఆటో డ్రైవర్ ద్వారా అయితే ఈ స్టోరీ వచ్చిందనమాట. మరి వాళ్ళ కాలనీలో ఏం జరిగింది ఏంటి అనేది స్టోరీలో వినేయండి. రాత్రి 1 గంట అయితే అవుతుంది. ఎవరో తలుపు కొట్టినట్టుగానైతే అనిపించింది శేఖర్కి. గబుక్కమని లేచి అటు ఇటు చూస్తున్నాడు. మళ్ళీ శబ్దం అయితే వస్తుంది. లోపల రూమ్లోని వాళ్ళ అమ్మ నాన్న పడుకున్నారు. శేఖర్ మెల్లగా లెగిచి డోర్ దగ్గరికి వచ్చి తలుపు అయితే తీశాడు. చూసేసరికి ఎదురుగా స్వప్న అయితే నించొని కనిపిస్తుంది. ఏ, నువ్వు ఇప్పుడెందుకు వచ్చావు, ఏంటి అని మెల్లగానైతే అడుగుతున్నాడు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, బయటికి రాగలవా అని అంటుంది. ఇప్పుడా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? అయినా పొద్దున్నే చెప్పేశాను కదా అని అంటున్నాడు. అదంతా కాదు, నువ్వు ఇప్పుడు నాతో వస్తున్నావా లేదా అని కోపంగానైతే అడుగుతుంది. సరే సరే పద, ఎక్కడికి వెళ్దాం, ఇక్కడ ఎవరికైనా కనిపించామా అంతే సంగతులు, రచ్చ రచ్చ అయిపోతుంది అని అంటున్నాడు శేఖర్. అదేం కాదులే, మనం వెనకతల తోట వైపు వెళ్దాం అని కోపంగానైతే అంది. నీకు ముందే చెప్పాను, నాకు ఉద్యోగం రావాలి. అయినా కూడా మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే నిన్ను చేసుకోనని కూడా చెప్పాను. అయినా నువ్వే వినకుండా నా వెనకబడ్డావు. అంతేకాదు, నేనెక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చావు అని అంటున్నాడు. అయితే అది నా తప్ప? నేను సిన్సియర్గా ప్రేమించాను, అందుకే వచ్చాను. నిన్ను నమ్మి వచ్చాను. కానీ నువ్వు ఇలా మోసం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు అని అంటుంది స్వప్న. అంతలా ఏం మోసం చేసేశాను? ఏదో ఒక్కసారి 2 సార్లు. ఆ మాత్రం దానికే అంత మోసపోయాను అని పెద్ద పెద్ద మాటలెందుకు? నువ్వు కామ్గా నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో, మీ అమ్మా నాన్న చూపించిన వాడిని అని చెప్తున్నాడు. ఆ మాటలకి స్వప్నకి కోపం వస్తుంది. నువ్వు ఇప్పుడు వస్తున్నావా రావా అంటూ తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టయితే చూసింది. ఏదో తెలియని భయం అయితే వేస్తుంది శేఖర్కి. తన కళ్ళు ఆ రకంగానైతే కనిపించాయి. సరే సరే వస్తున్నాను పదా అంటూ తన వెనకాతలైతే బయలుదేరాడు. ఇద్దరూ అలా నడుచుకుంటూ చీకట్లోకైతే వెళ్తున్నారు. మరి ఆ సమయం అలాంటిది. దూరంగా నక్కలు కుక్కలు శేఖర్ వస్తుంటే శేఖర్ ముందుకైతే వస్తున్నాయి. తను భయపడుతున్నాడు. కానీ పక్కనే ఉన్న స్వప్న మటుకు భయపడకుండా ముందుకైతే వెళ్ళిపోతుంది. అలా ఇద్దరూ తోట వైపు అయితే వెళ్ళారు. ఇంకా తోట దగ్గరికి వెళ్ళేసరికి స్వప్న చేయి పట్టుకున్నాడు. ఏంటంత కోప్పడిపోతున్నావు? ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. ఏదో 1-2-3 సార్లు ఇద్దరూ ఇష్టపడే కదా అని అంటున్నాడు. ఆ మాటలకి స్వప్న కళ్ళు ఎర్రబడ్డాయి. తన కాసైతే కోపంగా చూస్తుంది. అంతేకాదు, స్వప్న ఇంకా లోపలికైతే వెళ్తుంది. ఏ, ఇంకెంత లోపలికి? ఏం మాట్లాడాలి అని అంటుంటే నోరు మూసుకొని నా వెనకే రా అంటూ టార్చ్ పట్టుకొని ముందుకైతే తీసుకువెళ్తుంది. తనకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. స్వప్న, ఇంకెక్కడికి? లోపల నా గురించి ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి అని కోపంగానైతే అడిగాడు. నీ గురించి నేను ప్లాన్ చేయడం ఒకటి, పద పద అని అంటుంది. సరేనని ముందుకైతే వెళ్తున్నాడు. కానీ స్వప్న చెయ్యి చల్లగానైతే అనిపిస్తుంది. ఇంకా లోపలికి కొంచెం దూరం వెళ్ళారో లేదో స్వప్న చేతిని గట్టిగా పట్టుకొని, ఏయ్
నేనంటే నీకు ఇంకా ఇష్టం పోలేదు కదూ, అందుకే కదూ నన్ను ఇలా తీసుకొచ్చావు అని అంటున్నాడు. అంతే. సడన్గా స్వప్న తన ముందుకైతే తిరిగింది. తన కళ్ళు ఇప్పుడు ఎర్రగా మారిపోయాయి. అతి భయంకరంగా తన మొహం తెల్లగా పాలిపోయినట్టుగానైతే అయిపోయింది. తన ఒళ్ళంతా ఏదో దుర్వాసన అయితే వస్తుంది. అంతే. ఒక్కసారిగా శేఖర్కి ఏమవుతుందో అర్థం కాలేదు. గాలి లేదు, కానీ అక్కడున్న మామిడి చెట్లు, మిగతా చెట్లన్నీ కూడా ఊగిపోతున్నాయి. ఆకులు దానంతటవే రాలిపోతున్నాయి. వెంటనే స్వప్న చేయి వదిలించుకోవడానికైతే ప్రయత్నిస్తున్నాడు శేఖర్. కానీ తన చేతిని గట్టిగా పట్టుకొని గట్టిగానైతే నవ్వింది. అంతే. అప్పటికి గానీ అర్థం కాలేదు స్వప్న కాదని. అది మరింకెవరో అంటూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెత్తడానికైతే చూస్తున్నాడు. కానీ పరిగెత్తలేకపోతున్నాడు. స్వప్న తన చేతిని గట్టిగా మెలి తిప్పేసింది. ఆ నొప్పిని తాళలేక గట్టిగానైతే అరుస్తున్నాడు శేఖర్. ఇంకా ఏదో విధంగా తన చేతిని విడిపించుకొని అక్కడి నుంచి పరిగెత్తాలని చూసేసరికి ఒక్క క్షణంలో అక్కడున్న స్వప్న కనిపించకుండా మాయమైపోయింది. అసలు ఏం జరుగుతుంది? నేనిక్కడికి రావడం ఏంటి అని భయపడిపోతూ ముందుకైతే పరిగెడుతున్నాడు. మరి ఆ పొలాల మధ్యలోనే కొన్ని సమాధులైతే ఉంటాయి. అదే పొలం తాలూకు వాళ్ళవి. మరి ఆ సమాధుల వైపు అయితే పరిగెత్తాడు. అక్కడొక పాడుబడ్డ పెద్ద నుయ్యి. మరి చీకట్లోని అలానే పరిగెడుతూ ఉంటే సడన్గా ఉన్నట్టుండి అక్కడ వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. కానీ శేఖర్ ఒంటి మీద మటుకు చెమటలు కారుతున్నాయి. భయంతో చుట్టూ అంతా చూస్తున్నాడు. చిమ్మ చీకటిగానైతే ఉంది. తన టార్చ్ లైటు ఉన్నట్టుండి బ్లింక్ అవుతూ ఆగిపోబోతుంది. ఇప్పుడొద్దు అనుకుంటూ వెనక్కి పరిగెట్టడానికి చూస్తున్నాడు. కానీ వెనక్కి పరిగెడితే అక్కడ మళ్ళీ స్వప్న కనిపిస్తుందేమోనని భయం. ఇక ముందుకైతే పరిగెడుతున్నాడు. తను కొంచెం దూరం వెళ్ళాడో లేదో అక్కడ పూర్తిగా చీకటిగానైతే ఉంది. ఆ చీకట్లోని ఎవరో కాగడ పట్టుకొని నడుచుకొని తినవైపే వస్తున్నట్టుగానైతే ఒక దృశ్యం కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్తున్నాడు గాని మనిషి ఆచూకీ లేదు. కాగడ మాత్రమే గాల్లో ఎగురుతూ తన వైపు వస్తున్నట్టుగానైతే అనిపించింది. అంతే. భయపడిపోతూ మరోవైపు అయితే పరిగెట్టాడు. తను ఎప్పుడైతే అలా పరిగెట్టాడో అక్కడ మరొక ముసలమ్మ అదే కాగడాన్ని పట్టుకొని తనకి దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ కొరువుతో తలగొక్కో అంటూ తనకైతే ఇస్తుంది. భయపడిపోతున్న శేఖరు అక్కడి నుంచైతే పరిగెత్తాడు. ఏదో ఒక రాయి తన్నుకొని ముందుకైతే పడిపోయాడు. అలా ఎంతసేపు అక్కడున్నాడో తనకే తెలీదు. తెల్లవారు 4:30 అయితే అవుతుంది. అప్పటికి కొంచెం స్పృహ అయితే వచ్చింది శేఖర్కి. లేచి తనెక్కడున్నాడో, ఎటువంటి పొజిషన్లో ఉన్నాడో చూసుకున్నాడు. భయంతోని అక్కడి నుంచి తొందరగా లేచి పరిగెత్తాడు. ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టుగా ముందు రూంలోనైతే పడుకున్నాడు. ఇంకా మరో పక్క నుంచి తను జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నాడు. స్వప్న వాళ్ళు వీళ్ళ పక్క బిల్డింగ్లోనే కొత్తగానైతే దిగారు. స్వప్న చాలా బాగుంటుంది. అంతేకాదు బాగా చదువుకుంటుంది, బుద్ధిమంతురాలు. ఎదురుగా ఉన్న బిల్డింగ్లోనే శేఖర్ వాళ్ళు అయితే ఉంటున్నారు. శేఖర్కి ఒక తమ్ముడు, తను మాత్రమే. వాళ్ళ అమ్మ నాన్న పెద్దగా ఆస్తులేమీ సంపాదించలేదు. వీళ్ళిద్దరూ చదువుకుంటున్నారు. శేఖర్ అప్పటికే చదువుకొని ఏదో చిన్న చిత్తగా ఉద్యోగం కోసం వెతుకులాడుతున్నాడు. మరి స్వప్న చూసుకున్నట్లయితే
తను డిగ్రీ అయితే చదువుతుంది. మరి ఆ సమయంలోనే ఒకరోజు షేర్ ఆటోలో వస్తుండగా ఇద్దరికీ పరిచయం అయితే అయ్యింది. మీ ఎదురు బిల్డింగ్లోనే ఉంటున్నామంటూ తన్ని తాను పరిచయం చేసుకున్నాడు శేఖర్. చాలా మంచివాడిలా. మరి స్వప్న మొదట్లోనే దూరం పెట్టినా ఆ తర్వాత మెల్లమెల్లగా వాడి చేష్టలకి ఇష్టమైతే పెరిగింది. ఇంకా వారిద్దరూ బయటను కలుసుకోవడం, బయటికి వెళ్ళడం, తిరగడం, తినడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అప్పుడే కొన్ని రోజుల తర్వాత, ఇదిగో మా ఇంట్లోనే నాకు ఉద్యోగం వస్తేనే ఏదైనాను, లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోను అని అంటూ సరదాగానైతే మాట్లాడాడు. స్వప్న అది సీరియస్గానైతే తీసుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి స్వప్న పూర్తిగా తన మాయలోనైతే పడిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో లేనప్పుడు స్వప్నని ఇంటికి రమ్మంటూ పిలిచేవాడు. అంతేకాదు ఆ సమయంలో వాళ్ళిద్దరూ కలవడం కూడా జరిగింది. మరి అలానే 2-3 సార్లు అయ్యేసరికి స్వప్నకి ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. ఆ సంగతి శేఖర్కి కూడా చెప్పలేదు. ఏదో విధంగా తను పెళ్లి చేసుకుంటాను కదా అనే విషయం మీద తనైతే ఊరుకుంది. మరి 1 మంత్ అయిన తర్వాత తనకైతే ఆ విషయం తెలిసింది. ఇంకా స్వప్న వెళ్ళి తనతోని మాట్లాడి పెళ్లి గురించి ఒప్పిద్దామని ఆ రోజైతే వెళ్ళింది. కానీ శేఖర్ మటుకు తన నిజస్వరూపం బయటపెట్టాడు. పెళ్ళి గురించి నేనెప్పుడూ మాట్లాడలేదుగా, అయినా మనిద్దరం ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉందామనుకున్నాంగా, నీకు ముందే చెప్పానుగా నా ఉద్యోగం వస్తే ఏదైనానని అంటూ క్యాజువల్గా మాట్లాడాడు. అలా తను మాట్లాడేసరికి స్వప్నకి చాలా బాధ అనిపించింది. ఛీ, ఇలాంటి వాడిని నిన్ను ప్రేమించాను, వాడితో కలిసి అంటూ బాధపడుతూ ఈ విషయాన్ని వాడికి చెప్పకూడదు అని అనుకుంది. మరి అలానే చెప్పకుండా ఏడ్చుకుంటూ నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్ అంటూ బతిమాలుకుంది. కానీ వాడిష్టం వచ్చినట్టుగా మాట్లాడి పరువు తీస్తానని బెదిరించాడు. అంతే. ఇంటికి వచ్చిన స్వప్న ఎవ్వరికీ చెప్పకుండా ట్యాబ్లెట్లయితే వేసేసుకుంది. తన చేతికి దొరికిన ట్యాబ్లెట్లన్నీ కూడా మింగేసింది. మరోపక్క వాళ్ళ అమ్మ నాన్న పరువు పోతుంది, అది కూడా నా వల్లనే అని బాధతోని తనైతే అలా చేసింది. అయితే అప్పటికే తను డిగ్రీ చదవడంతో తన రిజల్ట్స్ అయితే వచ్చే ముందు రోజు. ఈసారి సరిగ్గా తను ఎగ్జామ్ అయితే అటెండ్ చేయలేదు. మరి అందుకనే చాలా తక్కువ మార్కులు అయితే వచ్చాయి. ఆ విషయాన్ని తన ఇంట్లో కూడా చెప్పలేదు. ఆ రోజు తన ఫ్రెండ్ వచ్చి తినలేని సమయంలోని వాళ్ళ అమ్మతో మాట్లాడి మార్కుల విషయం అయితే చెప్పింది. మరి తిను ట్యాబ్లెట్లు వేసుకొని బయటికి వెళ్ళి కూర్చొని తన కష్టం ఎవరికీ చెప్పుకోలేక, తనలోనే మింగలేక కక్కలేక బాధపడుతూ అలానే ఉంది. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి, ఎలాగా ఎగ్జామ్ అంతా తగలబెట్టావు, కనీసం మాకు చెప్పాలన్న జ్ఞానం కూడా నీకు లేదా? రిజల్ట్ వచ్చిందని మీ ఫ్రెండ్ వచ్చి చెప్తే గానీ నాకు తెలియలేదు. ఎంతో బాగా చదివేదాన్ని, అంతేకాదు ఎప్పుడు కూడాను మాకు తలవంపులైతే తీసుకురాలేదు. కానీ ఈసారి నీకేమైంది? మరీ ఇంత దారుణంగా వచ్చాయి మార్కులు అని తిట్టడం మొదలుపెట్టింది. ఈలోగా అక్కడికి వచ్చిన వాళ్ళ నాన్న కూడా అది విని, అవునా, మరి నాకు చెప్పలేదే అంటూ ఇద్దరూ కలిపి స్వప్నన్నైతే తిట్టడం మొదలుపెట్టారు. పాపం ఒక పక్క బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు, అంతేకాదు తను గర్భవతి, పైగా ఇలాంటివన్నీ వినాల్సి వస్తుంది. తన జీవితమే వేస్ట్ అనుకొని ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా ఇంకా ఇప్పుడు కూడాను అమ్మా నాన్న తిడుతుంటే తనది భరించలేకపోతుంది. అలానే అక్కడే కూర్చొని వాళ్ళిద్దరూ తిడుతుంటే ఏం మాట్లాడకుండా తన పని తను చేస్తూ ఉంది. మరో పక్క నుంచి వాళ్ళమ్మ, మాట్లాడవే, ఏ నోట్లో ఏం పెట్టుకున్నావు, మాట్లాడు, ఎందుకు తక్కువ వచ్చాయి మార్కులు అని తిడుతుంది. మరోపక్క వాళ్ళ నాన్న, నేనెంతో కష్టపడి నిన్ను చదివిస్తున్నాను తెలుసుగా,
నేను ఆటో వేస్తేనే గాని ఇంటికి డబ్బులు రావు. అయినా కూడా కష్టపడి వెళ్ళి నీకోసం అన్నీ తీసుకువస్తున్నాను. బాగా చదివేదానివి, ఏమైంది నీకు అని అంటున్నాడు. పాపం అదంతా తలుచుకొని అమ్మ నాన్న నా గురించి ఇంత కష్టపడితే నేను వాళ్ళకి తలవంపులు తీసుకువచ్చాను అని మనసులోనే కుమిలిపోతుంది. ఈలోగా కడుపంతా దేవేసినట్టుగానైతే అయిపోయింది. వెంటనే తనకు తెలియకుండానే పెద్ద వాంతి అయితే చేసింది. ఆ తర్వాత మోషన్స్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకి అబ్బాయిలకి చచ్చిపోవడం చాలా సులువని అనుకుంటారు. మీరు అంత ధైర్యవంతులైతే బ్రతికుండి మీరు చెయ్యాల్సింది సాధించాల్సింది సాధించాలి. అంతేగాని పిరికివాళ్ళు చేసే పని అంటారు చాలామంది. చనిపోవడం పిరికివాళ్ళు చేసే పని కాదు. చాలా ధైర్యవంతులే చేస్తారు ఆ పని. కానీ అలా చనిపోవడం వల్ల మీ జీవితాన్ని కాదు, పక్క వాళ్ళ జీవితాన్ని కూడా, అదే అమ్మ నాన్న జీవితాన్ని కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు. పైగా దేవుడు క్షమించడు. మీ ప్రేత అలాగే గాల్లో తిరుగుతుంది. కొన్నిసార్లు అటు పైకి వెళ్ళలేక ఇటు ఇక్కడ ఉండలేక మధ్యలో నలిగిపోవలసి వస్తుంది. ఇలా ఏవైనా మింగినప్పుడు ఏం జరుగుతుంది అనంటే ముందు గొంతు వాచిపోయినంతలాగా వాంతులైతే అవుతాయి. వాంతులతో పాటు కింద నుంచి పోవాల్సిన ప్రాణాలు కూడా కింద నుంచి పోతూనే ఉంటాయి. మోషన్స్ అయిపోతాయి. మోషన్స్ అవుతూనే ఉంటాయి. మరో పక్క నరాలు చిట్లిపోతూ ఉంటాయి. లోపలంతా కూడాను డ్యామేజ్ అయిపోయి ఆ తర్వాత చనిపోతాం. అలా డ్యామేజ్ అవుతున్నంతసేపు కూడాను మనం బ్రతికే ఉంటాం. ఆ బాధ పడుతూనే ఉంటాం. ఆ బాధంతా మనతో మూటగట్టుకొని చనిపోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఆ బాధనైతే అనుభవిస్తాం. అవసరమా చెప్పండి? బ్రతికుండి అవతల వాళ్ళు కుళ్ళుకునే విధంగా మనం పైకి వచ్చి మనం చెయ్యాల్సింది చేసి చూపించాలి. దేవుడు అన్ని అవయవాలు ఇచ్చి అమ్మా నాన్న తోడునిచ్చి అన్ని రకాలుగా మనకి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సార్థకత చేసుకోవాలి. మీ అందరూ డోరేమాన్లు చూస్తారని నాకు తెలుసులండి. డోరేమాను మంచి మంచి గ్యాజెట్లు ఇస్తూ ఉంటే వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తూ ఉంటాడు కదా నోబితా. అప్పుడు మీకు ఎలా కోపం వస్తుందో అలాగే వస్తుంది దేవుడికి కూడాను. అందుకనే అలాంటి పనులు చేయకూడదు. మీకు అర్థమవుతుందని ఈ విధంగానైతే చెప్పాను. మరి తను పూర్తిగా వామిటింగ్ అయితే చేసుకుంటుంది. మరో పక్క మోషన్స్ అవుతున్నాయి, అలాగే బ్లీడ్ కూడా అయిపోతుంది. ఎందుకనంటే తను అప్పటికే ప్రెగ్నెంట్. పాపం ఇంట్లో వాళ్ళకి ఆ సంగతి తెలీదు. మరి అంబులెన్స్కి కాల్ చేశారు. వెంటనే అంబులెన్స్ కూడా వచ్చింది. అందులోకి ఎక్కిస్తూ ఉంటే అందరూ చూస్తున్నారు. పెళ్లి కాని అమ్మాయి, వాళ్ళ కర్మకాలి ఏదైనా జబ్బు వచ్చి చనిపోతే అది వేరే విషయం. ఇలా ఉన్నట్టుండి ఏదైనా అయి చనిపోతే ఎన్నో రకాల మాటలైతే పుట్టుకొస్తాయి. అవన్నీ చనిపోయిన తర్వాత బ్రతుకున్న అమ్మా నాన్నే పడాలి. మరి అలానే వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. తనని అంబులెన్స్లోకి అయితే ఎక్కిస్తున్నారు. ఇంకా అప్పటికి కొంచెం స్పృహ అయితే ఉంది. అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్ వరకు వెళ్ళారో లేదో అంతే తను పూర్తిగాను చల్లబడిపోయింది. శరీరం అంతా నీలంగానైతే మారిపోతుంది. అంతేకాదు తను శ్వాస తీసుకోవడం కూడా ఆపేసింది. చనిపోయింది అంతే. అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళగానే ముందు అమ్మాయికి ఏమైంది, ఏదో సూసైడ్ అటెంప్ట్ లాగా అనిపిస్తుంది, పోలీస్ కంప్లైంట్ అవుతుంది, ముందు పోలీసులకి కంప్లైంట్ చేయండి అంటూ మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఏమో చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అది తట్టుకోలేకపోతున్నారు. మరోపక్క తన్ని అడ్మిట్ చేసుకోమని ఎంత ప్రాధేయపడుతున్నా అదంతా కుదరదండి, ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంటూ గట్టిగానైతే మాట్లాడుతున్నారు. స్వప్న వాళ్ళ నాన్న డ్రైవర్ కావడంతోనే ఒక 2-3 పోలీసులు అయితే తనకి తెలుసు. మరి వాళ్ళతోనైతే మాట్లాడాడు. సార్ ఇలా అయ్యింది, ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొస్తే ఎవరు అడ్మిట్ చేసుకోమంటున్నారు, పైగా ఇలా కేసు అవుతుంది అంటున్నారు, మా అమ్మాయి గురించి మీకు తెలుసు కదా సార్ అంటూ ఏడుస్తున్నాడు.
సరే సరే నువ్వు కంగారు పడుకు, నేను వస్తున్నాను అని అంటూ ఎస్ఐ గారు అయితే వచ్చారు. అది గవర్నమెంట్ హాస్పిటల్ కావడంతో వాళ్ళతో మాట్లాడి కొంచెం డబ్బులు ఇవ్వండి సార్ అంటూ వాళ్ళకైతే డబ్బులు ఇప్పించి అసలు అమ్మాయికి ఏమైందో చూడండి అని అంటే అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది అని వాళ్ళైతే చెప్పారు. మరి పోస్ట్ మార్టం చేయడానికి ఇంకా తన బాడీని రిటర్న్ ఇవ్వడానికి టైం పడుతుందిగా. ఆ రోజు ఈవినింగ్ పోస్ట్ మార్టం అయితే చేశారు. మర్నాడు మార్నింగే తన బాడీని వాళ్ళకి అప్పచెప్పేశారు. మరి ఇంటికి రాగానే అందరూ గళ్ళున ఏడుస్తున్నారు. ఈలోగా పక్క బిల్డింగ్లో ఉన్న శేఖరు కిందకైతే దిగాడు. ఏం జరుగుతుంది అని చూసేసరికి స్వప్న అలా శవంలా పడి ఉంది. అమ్మో అని భయపడుతున్నాడు. రాత్ర నా దగ్గరకు వచ్చి మాట్లాడిందిగా, ఇప్పుడు ఇలా ఎలా జరిగింది? నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా జరిగిందా? అసలు రాత్రి నా దగ్గరకు వచ్చింది స్వప్నేనా అని కంగారు పడుతున్నాడు. కానీ తనకు అసలు విషయం తెలీదు. ఆ రోజు స్వప్న తనతో మాట్లాడి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత శేఖరు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్టీకైతే వెళ్ళిపోయాడు. రాత్రి సమయంలోని తన ఇంటికి వచ్చి పడుకున్న సమయంలో స్వప్న అలా తన దగ్గరికి అయితే వచ్చింది. మరి ఆ రాత్రి శేఖర్ దగ్గరికి వచ్చింది స్వప్న కాకపోతే మరింకెవరు? స్వప్న దెయ్యమా, ఆత్మ? కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి. యాక్చువల్గా ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళే ఈ స్టోరీని అయితే షేర్ చేశారు. తను కూడా ఆటో డ్రైవరే. అయితే తన పేరు ఇంకా మిగతా డీటెయిల్స్ ఇవ్వద్దన్నారు. అందుకే నేను షేర్ చేయలేదండి. ఒరిజినల్ నేమ్స్ కాదు, వేరే నేమ్స్ అయితే పెట్టాను. మరి ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉంటే వారి జీవితం అంత బాగుంటుంది. ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మటుకు చాలా పెద్ద ప్రమాదానికి, ఇంకా అలాగే మన తల్లిదండ్రులు మన వలన ఇబ్బంది పడతారని గుర్తుపెట్టుకోండి. మరి వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. సో దట్ మన ఛానల్ కొంచెం ముందుకైతే వెళ్తుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి ధనరాజ్ బ్రదర్, నాగేంద్ర ప్రసాద్ గారు, బాలాజీ గారు, బాలి లక్ష్మి గారు, వస్తా సిస్టర్, తునిషా షేక్ సిస్టర్, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, జ్యోతి సిస్టర్, స్వాతి సిస్టర్, రెజీనా సిస్టర్, రూబీ సిస్టర్, తులసి గారు, గౌతమ్ గారు, మురళీకృష్ణ గారు, రవీంద్ర అన్నయ్య, మౌనిక, శ్రీరామ్ గారు, హరికృష్ణ గారు, పాండురంగారావు గారు, నా బిగ్గెస్ట్ ఫ్యాను సంధ్య గారు, అమలు గారు, నా బెస్ట్ ఫ్రెండ్ బాసన విజయ్ గారు, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు. నేను ఫస్ట్ లాస్ట్ అని చూడనండి. నాకు నచ్చిన పేర్లన్నీ కూడాను నేను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగానైతే చెప్పేస్తూ ఉంటాను. కొంచెం అది గమనించుకోగలరు. ఫస్ట్ లాస్ట్ అనుకోవద్దు, మీలో మీరు బాధపడవద్దు. నేను ఖచ్చితంగా మీ పేర్లను అయితే తప్పకుండా చదువుతాను. ఝాన్సీ రాణి గారు, రుద్రరాజు విజయదుర్గ గారు, ఉపేంద్ర కుమార్ గారు, ఎన్ లక్ష్మీ సిస్టర్, ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనే మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.